వీడియో చూడడం స్టార్ట్ చేసే ముందే వీడియో లైక్ చేయండి. ఏవి రాసిన వాళ్ళందరికీ మన వీడియో అయితే రీచ్ అవ్వాలి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. చాలా మంది కీ ఎప్పుడు వస్తుంది అని అడుగుతూ ఉన్నారు. యాక్చువల్గా అన్అఫీషియల్గా వచ్చింది, నిన్న అలా షేర్ చేస్తూ ఉన్నారు. బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ అన్అఫీషియల్ కీస్. మన ఏంటి అంటే ఇప్పుడు మనకి ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ అఫీషియల్ వెబ్సైట్లో కీ పెట్టినప్పటికీ కూడా అది మీకు ఫైనల్ కాదు, అది ఓన్లీ ప్రిలిమినరీ. ఎట్లా ఏంటి అంటే ఇప్పుడు ఎవరైనా ఆ కీ చూసి కొంతమంది లేదు దీనికి ఆన్సర్ ఇదే, మీరే తప్పు ఇచ్చారని చెప్పేసి వాళ్ళకి పెడితే ఏమవుతుందంటే వాళ్ళు మళ్ళీ అవి సాటిస్ఫై అయితే వాటిని కరెక్ట్ చేసి మళ్ళీ ఫైనల్కి పెడతారు. బట్ ఆల్మోస్ట్ 95% కరెక్టే ఉంటుంది. సో ఈరోజు నేను మీకు పేపర్ నుంచి ఈ 100 బిట్స్, నేను సెట్ ఏ పేపర్ చెప్తున్నాను. బిట్స్ అన్ని 100 ఒకటే, కాకపోతే బీసీడీ వాళ్ళకి అవి షఫల్ అవుతూ ఉంటాయి. మీరు నేను చదివే బిట్ బట్టి చూసుకోండి ఆన్సర్. సో దాన్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈ 100 బిట్స్ కూడా అఫీషియల్ కీని కంపేర్ చేస్తూ ఆన్సర్స్ అయితే ఒకసారి డిస్కస్ చేద్దాం. మీరు దాని ప్రకారంగా ఆ బిట్కి మీరు ఏం పెట్టుకున్నారో మార్క్ అయితే వేసుకోండి, మీకు తెలిసిపోతుంది పాస్ అయ్యారో లేదో అనేది. 1-2 బిట్లే, మహా అయితే 5 బిట్స్ వరకు అలా అవుతాయి, మిగతా అన్నీ ఆల్మోస్ట్ కరెక్టే ఉంటాయి. కాబట్టి చూద్దాము. అండ్ ఇంకా ఏంటి అంటే చాలామంది అడుగుతున్నారు, రోల్ నెంబర్ తప్పు పబ్లింగ్ చేశాను, సెట్ కోడ్ తప్పు పబ్లింగ్ చేశాను. అండ్ ఇంకెవరో అడిగారు ఏంటి అంటే వాళ్ళ రోల్ నెంబర్ కరెక్ట్గా వేశారు కానీ పబ్లింగ్ తప్పు చేశాను అట్లా అడుగుతున్నారు. అలాంటివి కొన్ని ఏమవుతాయంటే ముందు రిజెక్ట్ అవ్వచ్చు, తర్వాత రీవెరిఫికేషన్లో అవ్వచ్చు అనమాట. సో అలా అవుతుంది. మీరు బిట్స్ కరెక్ట్ చేసినా రాంగ్ చేసినా అవి క్యాలిక్యులేట్ అయిపోతాయి, కానీ రోల్ నెంబరు నేమ్ మాత్రం కరెక్ట్గా చేయమని చెప్పాను కదా. సో సెట్ ఒకటి, సో అలా అవుతుంది. ఓఎంఆర్ షీట్ అయితే అసలు ఇంకా ప్రాబ్లమే లేదు, పాస్ అయిపోతారు. సో ఇట్లా ఎవరైనా మిస్టేక్స్ చేస్తే కనుక మీకు ఫస్ట్ అయితే రిజెక్ట్ అవుతుంది ఆల్మోస్ట్, తర్వాత రీవెరిఫికేషన్లో అయితే అవుతుంది. సో లాంగ్వేజ్ తప్పు పబ్లింగ్ చేశాను, అదేమన్నా అవుతుందా అంటున్నారు. ఐ థింక్ లాంగ్వేజ్కి ఏమి ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఒకవేళ అయితే మీ అందరికీ రీవెరిఫికేషనే ఇంకొక ఆప్షన్ అనమాట. సో రీవెరిఫికేషన్ ఇలాంటి తప్పులన్నీ మ్యాక్సిమం కన్సిడర్ చేసి పాస్ అయితే ఇస్తారు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసలు ఉన్న సబ్జెక్ట్స్లో మనకి 24 సబ్జెక్ట్స్ లాగా మనం తీసుకున్నట్లయితే ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని ఇచ్చారనేది చూద్దాము. ఇప్పుడు మనం అంటే ఇప్పుడు ఉన్న ఈ 24 సబ్జెక్ట్స్ నుంచి ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి మీకు ఎగ్జామినేషన్లో అనేది. కాన్స్టిట్యూషన్ నుంచి మీకు 11 క్వశ్చన్స్ అయితే వచ్చాయి, ఐపీసీ నుంచి 8 క్వశ్చన్స్ వచ్చాయి, సిఆర్పిసి అండ్ సిపిసి నుంచి 10 క్వశ్చన్స్ వచ్చాయి, అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ నుంచి 8 క్వశ్చన్స్. నెక్స్ట్ ఫ్యామిలీ లా నుంచి 8 క్వశ్చన్స్, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ నుంచి 3 క్వశ్చన్స్, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ నుంచి 1 క్వశ్చన్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ నుంచి 2 క్వశ్చన్స్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ నుంచి 2 క్వశ్చన్స్. దెన్ ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ నుంచి 4 క్వశ్చన్స్, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2 క్వశ్చన్స్, టాట్స్ 2 క్వశ్చన్స్, కన్స్యూమర్ ప్రొటెక్షన్ లా 2 క్వశ్చన్స్. నెక్స్ట్ అదర్ జనరల్ లాస్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ లా 3, అడ్వకేట్స్ యాక్ట్ 1961 నుంచి 4, ఎన్విరాన్మెంటల్ లా నుంచి 2, లేబర్ లా నుంచి 4, మోటార్ వెహికల్ యాక్ట్ నుంచి 1, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నుంచి 4 ఇచ్చారు, ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ నుంచి మీకు 2 ఇచ్చారు. నెక్స్ట్ కంపెనీ లా నుంచి 2, ట్యాక్సేషన్ నుంచి 3, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ నుంచి 2. సో ఈ ప్రకారంగా మీకు 100 క్వశ్చన్స్ రావడం జరిగింది. సో అందరికీ ఇవే. సో సెట్ ఏ వాళ్ళకి ఒక ఆర్డర్, బి వాళ్ళకి ఒక ఆర్డర్ అలా ఇవ్వడం జరుగుతుంది అంతే. సో ఈరోజు మీకు నేను సెట్ ఏ డిస్కస్ చేస్తున్నాను. సెట్ ఏ ఆర్డర్ అంటే ఇంకొకసారి పేపర్ అని కదా, 100 బిట్స్ ఒకటే కదా ఎవరికైనా. సో ఇది నేను ఏం చేస్తున్నానంటే కీ అఫీషియల్ కీ ఏబి ఇచ్చిన వాళ్ళకినే చెప్తున్నాను. నేను ఎప్పుడు కూడా అఫీషియల్ సోర్స్నే నమ్ముతాను, అది కూడా ఇంకా ఫైనల్ కాదనే మీకు చెప్తున్నాను. అన్అఫీషియల్గా వచ్చినవి చూసుకుని మీరు అయ్యో అనుకుని డోంట్ డూ. ఎందుకు అంటే అఫీషియల్ ఈజ్ అఫీషియల్, ఎప్పటికైనా తప్పున్నా ఒప్పున్నా అదే ఫైనల్ అవుతుంది అని అర్థం. సో మీకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మేబీ ఇది లెంతీ వీడియో అవ్వచ్చు, కాకపోతే ఏంటి అంటే నన్ను డిస్కస్ చేయమని అడిగారు కాబట్టి ఐఎమ్ డిస్కసింగ్. ఫస్ట్ క్వశ్చన్, ది కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ మెన్షన్డ్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ మోటివేటెడ్ ఫ్రమ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ. సో ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ మనం ఏ కంట్రీ నుంచి తెచ్చుకున్నాము అని చెప్పేసి అడుగుతున్నారు. సో ద ఆన్సర్ ఈజ్
ఆస్ట్రేలియా. ఆప్షన్స్ ఏమో అమెరికా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, యూకే అని ఇచ్చారు. ద ఆన్సర్ ఈస్ ఆస్ట్రేలియా. మీరు క్వశ్చన్స్ చూసుకోండి, మీకు సెట్ బీసీడీ వల్ల ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియో మీకు క్వశ్చన్ అర్థమైపోతుంది కదా, అక్కడ చూసుకోండి. కావాల్సిన వీడియో పౌజ్ చేసుకుని క్వశ్చన్ ఎత్తుక్కుని ఆన్సర్ చూసుకుని అట్లా చేసుకోండి. దట్ విల్ బీ ఫైన్ టు యూ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. Which of the following writ is issued to enforce the performance of public duties by the authority? సో పబ్లిక్ డ్యూటీస్ని మనం చేయాలంటే ఏం రిట్ యూజ్ చేస్తాము అని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ మ్యాండమస్. ఆప్షన్స్ మ్యాండమస్, కోవారెంటో, సెరిషియరీ ప్రొహిబిషన్. ఆన్సర్ ఈజ్ మ్యాండమస్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. Which of the following constitutional amendment act had made the provision for publishing Hindi translation of the constitution? సో ఈ అమెండ్మెంట్స్లో ఏ అమెండ్మెంట్ పబ్లిషింగ్కి హిందీ ట్రాన్స్లేషన్ గురించి అని అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మీకు డి 58th అమెండ్మెంట్. 52, 54, 56, 58 అని ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి డి 58th అమెండ్మెంట్. ఫోర్త్ క్వశ్చన్ కొంచెం ఫాస్ట్గానే చదువుతాను. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇన్ ద కలరబుల్ లెజిస్లేషన్? కలరబుల్ లెజిస్లేషన్ సంబంధించి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఏంటి అని అడిగారు. స్టేట్ ఆఫ్ బీహార్ వర్సెస్ కామేశ్వర్ సింగ్, ఎం కరుణానిధి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, కేశవ మాధవ మేనన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబే. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ క్వశ్చన్కి ఏ, స్టేట్ ఆఫ్ బీహార్ వర్సెస్ కామేశ్వర్ సింగ్. ఓకేనా. నెక్స్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్డ్ ఇన్ ది లైట్ ఆఫ్ అడ్వైజరీ ఒపీనియన్ రిసీవ్డ్ ఇన్ రీ బెరుబెరీ కేస్? సో రీ బెర్బెరీ కేసుకు సంబంధించి వచ్చిన అమెండ్మెంట్ అనమాట, ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. దీని ఆన్సర్ వచ్చేసి సి, ద కాన్స్టిట్యూషన్ 9th అమెండ్మెంట్ 1960. సో నేను మీకు ఆప్షన్స్ కూడా చదవట్లేదు, డైరెక్ట్ ఆన్సర్లోకి వెళ్ళిపోతున్నాను బికాజ్ వీడియో మళ్ళీ చాలా లెందీ అయిపోద్ది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. Which of the following provision of the constitution in India is relevant for solving question of repugnancy between a central law and a state law? సో దీని ఆన్సర్ వచ్చేసి మీకు ఆర్టికల్ 254. ఇదన్నీ మీకు ఆర్టికల్స్ అడిగారు కాబట్టి ఆ 4 ఆర్టికల్స్ చూసి నాకు తెలిసి అందరూ పెట్టేస్తారు. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్. వాట్ ట్రాన్సిషన్ పీరియడ్ వాస్ ప్రొవైడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ చేంజింగ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ యూనియన్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు హిందీ? సో దీని ఆన్సర్ వచ్చేసి మీకు 15 years. సో పీరియడ్ అనమాట 15 years. నెక్స్ట్. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేస్ ఇట్ వాజ్ హెల్డ్ దట్ దేర్ వుడ్ బి నో రిజర్వేషన్ ఆర్ సింగిల్ పోస్ట్ ఇన్ ది క్యాడర్? సో దీని ఆన్సర్ వచ్చేసి మీకు ఏ, చక్రధార్ పస్వాన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఇట్లాంటివన్నీ మనం గెస్సులు కొట్టి రాళ్ళు ఇస్తడమే. రాయి తగిలిన వాళ్ళు హ్యాపీ, రాయి తగిలిన వాళ్ళకి మిగతా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏం పడదు. సో నెక్స్ట్ 9th క్వశ్చన్. Sexual harassment of a working woman at her place of working may also be considered as a violation of which of the following provision of the Constitution of India? సో ఏం ప్రొవిజన్స్? 19(1)G తెలుసు కదా, ఫ్రీడమ్కి సంబంధించి ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ ఉంటుంది కాబట్టి మనకు అది. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following doctrine has been applied to resolve the conflict between Article 252 Clause 2 Subclause B and 26 Clause B of the Constitution of India? సో ఇక్కడ తీసేస్తే మీకు ఈ ఆర్టికల్ చెక్ చేసేసుకుంటే ఆన్సర్ అనేది ఈజీగానే వచ్చేస్తుంది. నాకు తెలిసి ఇది కూడా చాలామంది పెట్టేసే ఉంటారు. సో 10th క్వశ్చన్, దీని ఆన్సర్ వచ్చేసి ఏ, అంటే డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్. నెక్స్ట్. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ ఇండియన్ పినల్ కోడ్ 1860 మే నాట్ అప్లై? ఏ కండిషన్స్లో అప్లై కాదు అని చెప్పేసి అడిగారు మిమ్మల్ని. సో ఆప్షన్స్ ఇచ్చారు. an offence committed by Indians outside India, an offence committed by any person on any ship registered in India, any person committing offence targeting computer resources located in any country. సో దీనికి సంబంధించి ఆన్సర్ ఏంటి అంటే ఓన్లీ 3 అనేది కరెక్ట్. సో ఇలాంటి లాంగ్ వచ్చినప్పుడు మీకు కొంచెం చిరాకు వస్తుంది. ఐ కెన్ అండర్స్టాండ్ మీకు ఎంత చిరాకు వచ్చి ఉంటుందో. నెక్స్ట్ 12th. How many types of punishments are currently existing under the Indian Penal Code 1860? How many types of punishments, ఎన్ని రకాల పనిష్మెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మీకు 5 టైప్స్. మీకు ఆల్రెడీ తెలుసు కదా ఇది. ఓకే. సో ఇది కూడా మీరు జనరల్గానే పెట్టేయాలి వెంటనే. నెక్స్ట్. A and Z agree to fence with each other for amusement. In the course of such fencing, while playing fairly, A hurts Z severely. Which of the following offence is committed by A? So ఇది చాలా ఈజీ క్వశ్చన్. గ్రీవియస్ హర్ట్, సి, ఆప్షన్ సి. నెక్స్ట్ 14th.
In which of the following situations right of private defense cannot extend to causing death? 14th వచ్చేసి మీకు ఆన్సర్ సి. ఇన్ కేస్ వెన్ అసాల్ట్ ఈజ్ రిఫ్లెక్టింగ్ ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ సింపుల్ హర్ట్. సో నేను ఇక్కడ మీకు ఎందుకు ఆన్సర్ సి అని చెప్పి వదిలేయట్లేదంటే ఆప్షన్స్ కూడా ఏమన్నా జంబులు అవుతాయి కదా, సో అలా అయినా ఏమో అని చెప్పి నేను మీకు ఆన్సర్ చదువుతున్నా. మీకు ఎక్కడుందో అది ఎత్తుక్కుని చూసుకోండి. సో పేషెంట్గా వెతుక్కోండి. మామూలుగా అలా చూసుకోవడం నేను చెప్పేటప్పుడు చూసుకుంటే మీకు ఇంకా ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ 15th క్వశ్చన్. For which of the following section of the IPC 1860 the word benefit doesn't include pecuniary benefits? సో దీని ఆన్సర్ వచ్చేసి సెక్షన్ 89. సెక్షన్స్ ఇచ్చారు కాబట్టి మీరు పెట్టేస్తారు. నెక్స్ట్ 16th క్వశ్చన్. ఎక్స్ ఇంటెన్షనల్లీ పుల్స్ అప్ ఏ ఉమెన్స్ వీల్ వితౌట్ ది కన్సెంట్ హర్ ఇంటెండింగ్ టు అనాయ్ హర్ యాజ్ పర్ ది ఐపీసీ. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ అఫెన్స్ హీ హ్యాస్ కమిటెడ్? సో ఆన్సర్ వచ్చేసి క్రిమినల్ ఫోర్స్, బి క్రిమినల్ ఫోర్స్. నెక్స్ట్, what punishment is prescribed under the IPC for a person who maims any minor in order that such minor may be used for the purpose of begging? So దీని ఆన్సర్ వచ్చేసి imprisonment for life and fine. 17th క్వశ్చన్, imprisonment for life and fine. Next 18th, X threatens to publish a defamatory libel concerning Y unless Y gives him money. Which of the following punishments may be given to X for the act committed by him as per the IPC? So 18th question answer వచ్చేసి B, sentence of imprisonment for life. ఒక నిమిషం, సారీ 18th క్వశ్చన్ వచ్చేసి ఇంప్రిజన్మెంట్ అప్ టు 3 years ఆర్ విత్ ఫైన్ ఆర్ విత్ బోత్. సో ఇది రెండు కూడా ఇంప్రిజన్మెంట్స్ కింద ఐపీసీ మీకు వరుసగా ఇచ్చారు. నెక్స్ట్ 19, which of the following sentences is an assistant sessions judge authorized to pass as per the code of criminal procedure? So 19th answer వచ్చేసి C, sentence of imprisonment for a term not exceeding 10 years. Next 20, a person arrested by a private person for committing a non-bailable and cognizable offence shall be re-arrested by a police officer if such person comes under which of the following provisions of the code of CRPC? So దీని ఆన్సర్ వచ్చేసి సెక్షన్ 41. నెక్స్ట్, under which of the following situations wife is not entitled for maintenance under section 125 of code of criminal procedure code 1973? దీని ఆన్సర్ వచ్చేసి మీకు B, వాలంటరీలీ వైఫ్ రిఫ్యూజెస్ టు లీవ్ విత్ హస్బెండ్. ఇది చాలా ఈజీ, పెట్టేసి ఉంటారు. నెక్స్ట్ 22, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ప్రొసీజర్ ఈస్ డెల్ట్ అండర్ సెక్షన్ 164A ఆఫ్ సిఆర్పిసి 1973? దీని ఆన్సర్ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది విక్టిమ్ ఆఫ్ రేప్ 22A. నెక్స్ట్ 23, which of the following is incorrect with respect of diary of proceedings in investigation as per the CRPC 1973? సో దీని ఆప్షన్స్ 3 ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసి సి, ద డైరీ మే బి యూజ్డ్ యాజ్ ఎవిడెన్స్ అని ఉంది కదా, సో అది మీకు ఎక్కడుందో అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ 24, in which of the following cases manner of committing offence is not required to the mentioned in the charge as per the CRPC? క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఆన్సర్స్ క్వశ్చనే చెప్తున్నాను ఎందుకంటే మీకు ప్రస్తుతానికి కావాలి కాబట్టి. నెక్స్ట్ దీని ఆన్సర్ ఏ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ ది థెఫ్ట్ ఆఫ్ ఎ సర్టెన్ ఆర్టికల్ అట్ ఎ సర్టెన్ టైమ్ అండ్ ప్లేస్. నెక్స్ట్ 25, which of the following offences may be tried summarily as per the CRPC 1973? దీని ఆన్సర్ వచ్చేసి సి, offences punishable with imprisonment for a term not exceeding 2 years. నెక్స్ట్ 26, which of the following sections of the CRPC provides for reference to High Court? దీని ఆన్సర్ వచ్చేసి సెక్షన్ 395. ఇది కూడా మన సెక్షన్స్ చూసి పెట్టేదే. నెక్స్ట్, ఏ పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అఫెన్సెస్ మే నాట్ బి గ్రాంటెడ్ బెయిల్ అండర్ సెక్షన్ 438 ఆఫ్ ది సిఆర్పిసి 1973? సో దీని ఆన్సర్ వచ్చేసి డి, 1, 2 and 3. ఈ ఆప్షన్ చూసుకోండి, 1, 2 and 3. నెక్స్ట్ 28th క్వశ్చన్, which of the following act if done by magistrate even in good faith without being empowered shall vitiate the proceedings as per the CRPC 1973? సో దీని ఆన్సర్ వచ్చేసి attaches property under section 83 of CRPC. Next 29, which of the following is material for deciding the jurisdiction of the civil court in the light of the
కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్. సో 29th ఆన్సర్ వచ్చేసి అమెండ్మెంట్స్ మేడ్ ఇన్ ది ప్లెయింట్. నెక్స్ట్ 30. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ ది సూట్ ఆఫ్ సివిల్ నేచర్ ఆర్ ఫర్ సెక్షన్ 9 ఆఫ్ ది సిపిసి. సో దీని ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే సూట్ ఫర్ రికవరీ ఆఫ్ వాలంటరీ పేమెంట్స్ ఆర్ ఆఫరింగ్స్. నెక్స్ట్ 31. Which of the following provision of the CPC makes the doctrine of res judicata applicable in representative suit? So దీని ఆన్సర్ వచ్చేసి మీకు సెక్షన్ 11 ఎక్స్ప్లెనేషన్ 6. ఓకేనా. నెక్స్ట్ 32. In which of the following situations a court will not issue summons for personal appearance to the defendant? సో 32 వచ్చేసి మీకు ఇఫ్ డిఫెండెంట్ రిసైడ్స్ 250 miles అవే ఫ్రమ్ ద కోర్ట్ ఇన్ అన్ ఏరియా హ్యావింగ్ పబ్లిక్ కన్వేయన్స్ అవైలబుల్. ఇది కూడా అంటే కొంచెం సబ్జెక్ట్ టచ్ ఉన్న వాళ్ళు ఈజీగా పెట్టవచ్చు. నెక్స్ట్ 33. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ ప్లెయింటిఫ్ ఈస్ ప్రెక్లూడెడ్ ఫ్రమ్ బ్రింగింగ్ ఎ ఫ్రెష్ సూట్ యాజ్ పర్ ది సిపిసి 1908. సో దీని ఆన్సర్ వచ్చేసి డిస్మిసల్ ఆఫ్ సూట్ ఇన్ బికాస్ ప్లెయింటిఫ్ డిడ్ నాట్ అపియర్. సో 33కి అది ఆన్సర్. Next 34. How many times at maximum may an adjournment be granted to a party during hearing of the suit as per the CPC? సో ఎంత టైము అంటే కనుక మీకు దీని ఆన్సర్ వచ్చేసి 3 times. త్రీ adjournments. Next, which are the following amendment act made the provision of CPC to produce a witness without a summons? సో సమ్మన్స్ లేకుండా అన్నప్పుడు దీని ఆన్సర్ వచ్చేసి మీకు ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ అమెండ్మెంట్ యాక్ట్ 1999. సో అమెండ్మెంట్ అడిగారు కాబట్టి. నెక్స్ట్ 36. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద వర్డ్ కాస్ట్ యాజ్ ప్రొవైడెడ్ అండర్ ద సిపిసి 1908? ఏది ప్రొవైడ్ చేయలేదు అంటే కనుక మీకు ఫుడింగ్ అండ్ లాడ్జింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్. సో అది లేదు కాబట్టి సో అది లేదు. నెక్స్ట్ 37. What period is prescribed under the CPC 1908 for defendant to enter an appearance for filing address for service of notice on him in case of a suit where summary procedure is to be applied? So 37 వచ్చేసి మీకు 10 days from the date of receiving of summons. సో మీరు క్వశ్చన్స్ చూసుకుని ఎత్తుక్కోండి. ఇది ఒకటి చూసుకుంటే 4 సెట్ల పేపర్లలో కూడా మీరు రాసేసుకోవచ్చు. నెక్స్ట్ 37. What period is prescribed under the CPC for defendant to enter an appearance for filing address of service of notice to him in case summary procedure to be applied? So the answer B, 10 days from the date of receiving of summons. Next 38. Under which of the following provisions of the CPC the appellate court may remit an issue for trial to lower court? So the answer వచ్చేసి order 41 rule 25. సో ఇది కూడా ఆర్డర్స్ చూసుకుని పెట్టేది. నెక్స్ట్ A is accused of the murder if B by beating him. Which of the following will not be considered as relevant fact forming part of the same transaction as per the Indian Evidence Act 1872? సో దీని ఆన్సర్ వచ్చేసి మీకు 39కి D. Whatever said by A and B a day before the day of beating. సో అది. నెక్స్ట్ 40. Which of the following provisions of the Indian Evidence Act says that the confession to police officer shall not be proved against him? సో దీని ఆన్సర్ సెక్షన్ 25. సెక్షన్ ఇచ్చారు ఇది పెట్టేస్తాను. నెక్స్ట్ కూడా సెక్షన్ ఇచ్చారు 41 కూడా. అండర్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ డైయింగ్ డిక్లరేషన్ మే బి అడ్మిటెడ్ యాజ్ ఎవిడెన్స్? సో ఇది కూడా ఆన్సర్ C 32. నెక్స్ట్ 42. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అకార్డింగ్ టు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ పర్టైన్ టు ప్రూఫ్ ఆఫ్ కంటెంట్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్? సో దీని ఆన్సర్ వచ్చేసి D. కంటెంట్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ మే బి ప్రూవ్డ్ ఐదర్ బై ప్రైమరీ ఆర్ బై సెకండరీ ఎవిడెన్స్. దిస్ ఈజ్ ఆల్సో ఈజీ బిట్. నెక్స్ట్ 43. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కరెక్ట్ స్టేట్మెంట్ యాజ్ పర్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872? సో దీని ఆన్సర్ వచ్చేసి లీడింగ్ క్వశ్చన్స్ మే బి ఆస్క్డ్ ఇన్ క్రాస్ ఎగ్జామినేషన్స్. ఇది కూడా చాలా మంది కరెక్ట్గా పెట్టేసి ఉంటారు. నెక్స్ట్ 44. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేస్ డిడ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా క్లారిఫై ది అడ్మిసిబిలిటీ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్ యాజ్ ఎవిడెన్స్? సో ఇది వచ్చేసి అన్వర్ పివి వర్సెస్ పీకే బషీర్. సో 44. నెక్స్ట్ 45. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇన్ ద లైట్ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్? సో ఇది వచ్చేసి అడ్మిషన్స్ ఆర్ కన్క్లూజివ్ యాజ్ టు ద మ్యాటర్స్ అడ్మిటెడ్. సో ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అది. నెక్స్ట్ 46. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సెక్షన్ ఆఫ్ ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఈజ్ అన్ ఎగ్జంప్షన్ టు ద హియర్సే రూల్?
సో ఇది కూడా పెట్టేస్తారు మీరు. సెక్షన్ 32 క్లాజ్ 1 ఇది కూడా వెతికి పెట్టేదే, సెక్షన్ చూసి పెట్టేదే కాబట్టి. నెక్స్ట్ 47, which of the following is not a recognized alternate dispute resolution mechanism under the code of civil procedure code. సో ఇది డి, ఇది కూడా పెట్టేసి ఉంటారు నెగోషియేషన్. 48, which of the following is incorrect statement with respect to లోక్ అదాలత్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే లోక్ అదాలత్ కెన్ డీల్ విత్ ఆల్ సివిల్ అండ్ క్రిమినల్, అన్ని క్రిమినల్ మ్యాటర్స్ డీల్ చేయదు కాబట్టి అది ఇన్కరెక్ట్. నెక్స్ట్ 49, which of the following is incorrect with respect to arbitration agreement as per the Arbitration and Conciliation Act 1996. సో దీని ఆన్సర్ వచ్చేసి arbitration agreement may be written as well as oral. సో ఇది ఇన్కరెక్ట్. నెక్స్ట్ 50, in which of the following circumstances an arbitrator may not be challenged as per the Arbitration and Conciliation Act 1996. So 50 question కి ఏంటంటే ఆన్సర్ సి, when he possesses the qualifications agreed by the party. ఆప్షన్ చూసుకోండి, క్వశ్చన్ ఎత్తుక్కోండి, పాస్ చేసుకుని వెతుక్కోండి, మీకు ఎగ్జాక్ట్గా ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది అర్థమైపోతుంది. నెక్స్ట్ 51, when may two persons be said to be related to each other by half blood in accordance with the Hindu Marriage Act 1955. So the answer C, when they are descended from a common ancestors by different husbands. Next 52, which of the following is generally not considered as a valid condition for a Hindu marriage as per the Hindu Marriage Act 1955. So the answer వచ్చేసి ఏంటి అంటే the party should not be suffering from epilepsy. స్పెల్లింగ్ తప్పిచ్చారు ఇది. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి డి. నెక్స్ట్ 53, సెక్షన్ 13 క్లాజ్ 1 ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రొవైడ్స్ ఫర్ ది ఫాలోయింగ్. సో ఆన్సర్ 2 and 3, గ్రౌండ్స్ ఫర్ జ్యుడిషియల్ సెపరేషన్, గ్రౌండ్స్ ఫర్ డైవర్స్, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ గ్రౌండ్స్ మనకి ఇక్కడ ఇవ్వలేదన్నమాట. నెక్స్ట్ 54, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది పటిల్ మ్యారేజ్ ఇన్ ముస్లిం లా? 54 బి, వాయిడ్ మ్యారేజ్. నెక్స్ట్, what is a contract of marriage which may be dissolved by the wife under a power delegated to her called under the Muslim law? So ఇదేంటంటే సి, తలాక్ ఐ తఫ్వీజ్. నెక్స్ట్ 56, a Hindu boy and a Hindu girl may be married under the following law. సో ఇదేంటంటే హిందూ బాయ్ అండ్ హిందూ గర్ల్ అని చెప్పేసి ఇచ్చారు మనకి. సో దీని ఆన్సర్ వచ్చేసి మనకి బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. హిందూ మ్యారేజ్ కింద చేసుకోవచ్చు, స్పెషల్ మ్యారేజ్ కింద చేసుకోవచ్చు. ఇది కూడా ఈజీ క్వశ్చనే, ఎందుకంటే స్పెషల్ దాంట్లో ఎవరెవరైనా చేసుకోవచ్చు, హిందూస్లో అయితే హిందూస్ మాత్రమే చేసుకోవాలి. సో ఇక్కడ ఇద్దరు హిందూస్ అన్నారు కాబట్టి హిందూ మ్యారేజ్ వస్తుంది, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కూడా వస్తుంది. సో ఇది ఈజీ క్వశ్చనే. నెక్స్ట్, త్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమెండ్మెంట్స్ యాక్ట్స్ ద రైట్ ఇన్ కోపర్సనల్ ప్రాపర్టీ ఈస్ మేడ్ అవైలబుల్ టు ఎ గర్ల్ చైల్డ్ యాజ్ వెల్? సో 57 సి, ద హిందూ సక్సెషన్ యాక్ట్ 2005. డ్యామ్ డెడ్ ఈజీ క్వశ్చన్, చూడంగానే అమ్మయ్య ఒక క్వశ్చన్ బతికిపోయింది అనుకుని ఉంటారు. నెక్స్ట్ 58, వాట్ షుడ్ బి ద ఏజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద అడాప్టివ్ ఫాదర్ అండ్ హిజ్ అడాప్టెడ్ డాటర్ ఫర్ ఎ వ్యాలిడ్ అడాప్షన్? సో సి 21. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్, 21 ఇయర్స్ గ్యాప్ ఉండాలి మేల్కి ఫిమేల్ అడాప్షన్కి. నెక్స్ట్ 58, వాట్ షుడ్ బి ద ఏజ్ డిఫరెన్స్ బిట్వీన్, సో ఇది అయిపోయింది, 58 అయిపోయింది. నెక్స్ట్ 59, which of the following cases may be considered as the first reported case of pill in India? ఇది కూడా పెట్టేసి ఉంటారు. 59 బి, హుస్సేనరా కార్టూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. నెక్స్ట్ 60, who among the following is considered as the father of pill in India? Next 60 సి, జస్టిస్ పిఎన్ భగవతి. నెక్స్ట్, against which of the following a pill cannot be filed? అగైనెస్ట్ ప్రైవేట్ పార్టీ. మంచి క్వశ్చన్స్ అబ్బా. నెక్స్ట్, ఇన్ ద లైట్ ఆఫ్ ది గైడ్లైన్స్ ఇష్యూడ్ బై ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇష్యూ ఎ పిల్ కెన్ బి ఎంటర్టైన్డ్ బై ది కోర్ట్? సో దీని ఆన్సర్ వచ్చేసి పిటిషన్ ఫ్రమ్ జైల్ ఫర్ ప్రీ మెచ్యూర్ రిలీజ్. నెక్స్ట్ 63, in which of the following landmark case it was held that principle of natural justice were applicable not only to judicial and quasi judicial functions but also to administrative functions? సో ఇది వచ్చేసి ఏకే క్రైపాక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, which of the following judgment of the Supreme Court had comprehensively reconsidered SP సంపత్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా? సో దీని ఆన్సర్ వచ్చేసి ఎల్ చంద్రకుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ 65, who among the following defined administrative law as the law related to the control of government power? సో దీని ఆన్సర్ వచ్చేసి మీకు వేడ్.
నెక్స్ట్ 66. వాట్ పెనాల్టీ ఈస్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ పర్సన్స్ ఇల్లీగల్లీ ప్రాక్టీసింగ్ ఇన్ కోర్ట్స్ అండర్ ద అడ్వకేట్స్ యాక్ట్ 1961. సో ఇది మనకి యాప్ట్ బిట్ కాబట్టి ఇచ్చారు. ఇంప్రిజన్మెంట్ అప్ టు 9 months. నెక్స్ట్ 67. Which provision of the Advocates Act 1961 empowers the Bar Council of India to prescribe the standard of professional conduct and etiquette to be observed by advocate? సో దీని ఆన్సర్ వచ్చేసి సెక్షన్ 49లో ఉంది. సెక్షనే కాబట్టి మీరు చూసేస్తారు. నెక్స్ట్ 68. Which of the following is incorrect according to the Bar Council of India rules? సో దీని ఆన్సర్ వచ్చేసి ఏ. An advocate can plead in any matter in which he is himself pecuniarily interested. Next 69. Which of the following authority acts as an appellate authority against the order made by the disciplinary committee of the Bar Council of India? So దీని ఆన్సర్ వచ్చేసి డి, Supreme Court of India. Next 70. In which of the following situations a one-person company will mandatorily get converted into either private or a public company? సో ఈ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఇన్ కేస్ ద పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఆఫ్ ఎన్ ఓపీసీ exceeds 50 lakh rupees. Next 71. What is the minimum number of directors required for a public company as per the Companies Act 2013? So దీని ఆన్సర్ వచ్చేసి బి 3. In which of the following case the Supreme Court of India had explained the precautionary principles in details? సో దీని ఆన్సర్ వచ్చేసి ఏ, వెల్లూరు సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఇది కూడా ఈజీ, ఎన్విరాన్మెంట్ యాక్ట్ నుంచి. నెక్స్ట్ 73. Which of the following is a landmark case on the public trust doctrine and the environmental law? సో దీని ఆన్సర్ వచ్చేసి ఎంసీ మెహతా వర్సెస్ కమల్నాథ్. సో నేను మీకు చాలాసార్లు చెప్పాను ఎన్విరాన్మెంటల్ దాని మీద ఎక్కువ ఎంసీ మెహతా వస్తారు అని చెప్పేసి. సో 73 ఎంసీ మెహతా వర్సెస్ కమల్నాథ్. సో నెక్స్ట్ 73 question. Which of the following is landmark case on the public trust doctrine in the environmental law? సో 73 అయిపోయింది కదా, ఓకే సారీ. నెక్స్ట్ 74. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ సెక్షన్ 66A, ఇది నేను మీకు చెప్పాను కదా 66A ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 వాస్ స్ట్రక్ డౌన్ బై ది సుప్రీం కోర్ట్. శ్రేయ సింగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా పెట్టారా? 74 పెట్టే ఉంటారులేండి, నేను చెప్పాను కదా. నెక్స్ట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేస్ అన్ ఎలక్ట్రానిక్ రికార్డ్ షల్ నాట్ బి అట్రిబ్యూటెడ్ టు ద ఒరిజినేటర్ యాజ్ పర్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2005. సో దీని ఆన్సర్ వచ్చేసి ఎలక్ట్రానిక్ రికార్డ్ సెంట్ బై ద అనాథరైజ్డ్ పర్సన్. నెక్స్ట్ 76. వాట్ ఈస్ ద మ్యాక్సిమం పీరియడ్ ఫర్ విచ్ ఎనీ ఉమెన్ షల్ బి ఎంటైటిల్డ్ టు మెటర్నిటీ బెనిఫిట్ అండర్ ద మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961? సో ఇది వచ్చేసి మీకు 26 weeks. నెక్స్ట్ 77. ఫర్ వాట్ డ్యూరేషన్ ఈజ్ ఏ ఉమెన్ ఎంటైటిల్డ్ టు లీవ్ విత్ వేజెస్ ఫర్ ట్యూబెక్టమీ ఆపరేషన్ యాజ్ పర్ ద మెటర్నిటీ బెనిఫిట్? సో ఇది వచ్చేసి 2 weeks. నెక్స్ట్ వాట్ షుడ్ బి ద మినిమం నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఒరిజినల్లీ ఎంప్లాయిడ్ ఇన్ ఎనీ ఫ్యాక్టరీ ఫర్ హ్యావింగ్ అట్లీస్ట్ 1 canteen ఇన్ ద ఫ్యాక్టరీ యాజ్ పర్ ద ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948? సో దీని ఆన్సర్ వచ్చేసి 250 వర్కర్స్ ఉండాలి. నెక్స్ట్ 79. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ వర్క్మన్ యాజ్ పర్ ద ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947? సో దీనికి సంబంధించి సూపర్వైజర్ డ్రాయింగ్ మంత్లీ శాలరీ ఆఫ్ 12,000. నెక్స్ట్ 80. Who has defined tort as tortious liability arises from the breach of duty primarily fixed by law? The duty is towards person generally and its breach is redressable by an action for unliquidated damages. So next 80 వచ్చేసి డి, విన్ఫీల్డ్ సపోర్టర్ ఆఫ్ టాట్స్ అనమాట. ఫాదర్ ఏమో ఫెడరిక్ పొల్లాక్, ఆయన సపోర్ట్ చేసిన విన్ఫీల్డ్ అనమాట అది. నెక్స్ట్ 81. గ్లౌసెస్టర్ గ్రామర్ స్కూల్ కేస్ రిలేట్స్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంపార్టెంట్ మ్యాక్సిమ్స్? సో 81 వచ్చేసి మీకు ఆన్సర్ ఏ, డామ్నమ్ సైని ఇంజూరియా. సో ఇది మీకు నేను చెప్పాను గ్లౌసెస్టర్ గ్రామర్ స్కూల్ కేస్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్ ఆఫ్ ద మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988 రిలేట్స్ టు నో ఫాల్ట్ లయబిలిటీ? నెక్స్ట్ 82 వచ్చేసి ఏ, సెక్షన్ 140. 83. హౌ మెనీ కన్జ్యూమర్ రైట్స్ ఆర్ ఐడెంటిఫైడ్ అండర్ ది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019? సో 83 వచ్చేసి మీకు ఆన్సర్ సి, 6. Which of the following body constituted under the Consumer Protection Act 2019 is authorized to render advice on promotion and protection of consumers' right under the Act? So 84 వచ్చేసి B, Central Consumer Protection Council. Next 85. Which of the following provisions of the Constitution of India states that no tax can be levied or collected except by authority of law? దీని ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 265. ఆర్టికల్స్ చూసి పెట్టేదే కాబట్టి ఇది పెట్టేస్తారు.
Next, which of the following would be the first previous year in case of a business or profession newly set up on 31st March 2020 as per the Income Tax Act 1961? So దీని ఆన్సర్ వచ్చేసి బి. స్టార్ట్ ఫ్రమ్ 31st March 2020 and will end on 31st March 2020 ఇయర్ అడిగాడు. నెక్స్ట్ 87. As per the Income Tax Act 1961, a person is said to be resident of India in any previous year if he had been in India for a period of following number of days in the previous year. So ఇదేంటి అంటే ఆన్సర్ 182 days. నెక్స్ట్, ఇన్కమ్ ఈజ్ డిఫైన్డ్ అండర్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఇది సెక్షనే అడిగాడు కాబట్టి పెట్టేయచ్చు. సెక్షన్ 2 క్లాస్ 24. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫ్రాడ్ యాజ్ పర్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. సో దీని ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే మియర్ సైలెన్స్ ఇఫ్ నాట్ డ్యూటీ బౌండ్ టు స్పీక్. నెక్స్ట్ 90. Which of the following statement is correct if A intending to deceive B falsely represents that 500 mounts of indigo are made annually at A's factory and thereby induces B to buy the factory. So ఇదేంటి అంటే ఆన్సర్ మీకు కాంట్రాక్ట్ ఈజ్ వాయిడబుల్ అట్ ద ఒపీనియన్ ఆఫ్ బి. సో ఇది మనకి కన్సెంట్లో వాయిడబుల్ ఉంటుంది కదా, సో అది. నెక్స్ట్ 91. Which of the following injunction can be granted only by the decree made at hearing and upon the merit of the suit? So దీని ఆన్సర్ వచ్చేసి బి, పర్పిచువల్ ఇంజంక్షన్. నెక్స్ట్, ఏ స్టిపులేషన్ ఇన్ ఏ బాండ్ ఫర్ పేమెంట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఫెయిల్యూర్ టు పే సింపుల్ ఇంట్రెస్ట్ at the same rate as was payable upon the principal is not a penalty within the meaning of which of the following provisions of the Indian Contract Act 1872. సో ఇది బి, సెక్షన్ 74. ఇది సెక్షన్ చూసి పెట్టేదే. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫాల్ట్ ఇంట్రెస్ట్ పేయబుల్ అండర్ సెక్షన్ 63 ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882? దీని ఆన్సర్ సి, 9% per annum. ఇది కూడా సెక్షన్ వాళ్ళే ఇచ్చారు కాబట్టి మీరు చూసి పెట్టేయచ్చు. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ ద టైమ్ లిమిట్ గివెన్ అండర్ సెక్షన్ 17 ఆఫ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882? సో దీని ఆన్సర్ వచ్చేసి బి, ఏ పీరియడ్ ఆఫ్ 18 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. నెక్స్ట్ 95. Which of the following is not a negotiable instrument as per the Negotiable Instruments Act 1881? సో ఇది డ్యామ్ షూర్గా పెట్టేయాల్సిందే ప్రతి ఒక్కరు. 95. బిల్ ఆఫ్ which of the following is not a negotiable instrument? ఆప్షన్స్ ప్రామిసరీ నోట్, హుండీ, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్లో మనకి లేనిది ఏముంటుంది? హుండీ కదా. ప్రామిసరీ నోట్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్ మనకు తెలుసు కాబట్టి హుండీ. నెక్స్ట్, in the light of Negotiable Instrument Act 1881, at what rates interest will be charged if the rate of interest is not mentioned on the negotiable instrument? సో 96 వచ్చేసి మీకు సి, 18% per annum. ఇది కూడా మనం చాలాసార్లు లెక్చరర్స్ చెప్తూ ఉండేవాళ్ళు. నెక్స్ట్, within what period from the date of publication of the declaration if no award is made the entire proceedings for the acquisition of land shall lapse as per the right of fair compensation and transparency in land acquisition, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ 2013. సో 97కి సంబంధించి మీకు ఆన్సర్ ఏంటి అంటే బి. 98. వాట్ ఈస్ ద మినిమం పర్సంటేజ్ ఆఫ్ అఫెక్టెడ్ ఫ్యామిలీస్ దట్ నీడ్ టు గివ్ దేర్ ప్రయర్ కన్సెంట్ ఫర్ అక్వైరింగ్ ల్యాండ్ ఫర్ ప్రైవేట్ కంపెనీస్ యాజ్ పర్ ది రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ 2013? సో దీని ఆన్సర్ వచ్చేసి బి, 80%. నెక్స్ట్, ఇమాజిన్ అండ్ IPL team sets up a company to sell its own range of clothes. What type of intellectual property can the team use to show that the clothes are made by them? సో దీని ఆన్సర్ వచ్చేసి సి, ట్రేడ్ మార్క్స్. ట్రేడ్ మార్క్సే కదా మనకి. లాస్ట్ అండ్ 100th క్వశ్చన్, హౌ లాంగ్ డూ పేటెంట్స్ యూజువల్లీ లాస్ట్ ఫర్? సో బి, 20 years. ఈ క్వశ్చన్ మాకు అడిగారు మాకు ఇప్పుడు ఇలాంటిది. సో ఇవి 100 క్వశ్చన్స్. ఎందుకు చేయకూడదు అనుకున్నానంటే ఫస్ట్ చాలా లెందీ అవుతుంది, బట్ చాలామంది చేయండి, డిస్కస్ చేయండి అన్నారు కాబట్టి చేశాను. సో ఇవి 100 బిట్స్కి ఏ సెట్ వాళ్ళైనా సరే నేను చదివిన క్వశ్చన్ ప్రకారంగా పాజ్ చేసుకుని వెతుక్కుని ఆన్సర్ చూసుకుంటే మీకు ఎగ్జాక్ట్గా మార్క్స్ తెలుస్తాయి. ఏమైనా చేంజెస్ ఉంటే 5 అలా ఉంటాయి అంతే. 95% అఫీషియల్ కీలో ఉన్నదే ఉంటుంది కాబట్టి చెక్ చేసుకుని మీ అందరికీ ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని మార్క్స్ వద్దలే కానీ చెక్ చేసుకుని పాస్ ఆ ఫెయిల్ అని చెప్పేసి పాస్ అయిపోయిన వాళ్ళందరూ నాకు కమెంట్స్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే విలేజ్ వకీల్ వాసవి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.